పండు మన పండు అండి. మా పండు మావయ్య అండి. నీ దింగర వేషాలు ఇంకా పోలేదన్నమాట. వస్తున్నా నేను ఒక ఫోన్ చేయొచ్చు కదరా. ఏంటిది మీ మొహాలు చూస్తుంటే ఇంకా రాతీయుగంలో ఉన్నట్టున్నారు. ఇంటర్నెట్ ఫేస్బుక్ తెలుసా? కనీసం పేపర్ అయినా చదువుతారా? సార్ పేపర్. ఇండియాలో పేపర్ ఇంత డిలేయా? అదే దుబాయ్లో అయితే రేపు పేపర్ ఇవాళ వేసేస్తాడు. అందులో ఏముందో ఒకసారి చూడండి, తీసి బాగా చూడండి. వీళ్ళందరి క్లోజ్ ఫ్రెండ్సా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంకుల్ కాదురా, తాతయ్య. తాత తాత ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే తాత చేసేసింది నా అబుదాబి. లోపలికి రారా పండు. ఇదిగో, వాడి లగేజ్ పైన పెట్టుకోవాలి. అలాగే అమ్మా, పై రూమ్ క్లీన్ చేయడానికి అయితే ఈ రూమ్ లో పెట్టించు. కొత్త ఇల్లు బాగుంది. మా ఎవరమ్మా అయినా వింతగా కొన్ని యాంగిల్స్ లోనే మనిషిలా కనిపిస్తున్నాడు. పండు మావయ్యరా, చిన్నప్పుడు వాడు నిన్ను ఎత్తుకుంటేనే. ఏదో గిన్నిస్ బుక్ ఎక్కినట్టు చెప్తున్నావేటి? ఎరా ఈ పండు మాయ మర్చిపోయేంత గొప్పోడైపోయావా? అయ్యో పండు మావయ్య, నిన్నెలా మర్చిపోతాను? అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్నప్పుడు నీకోసం ఏడుస్తే అమ్మ నీకేదో పిచ్చి పట్టి వెళ్ళిపోయావు. సరే ఏం చేస్తారు? మావయ్య ఏం చేయడు, హాలిడేలా ఉన్నాడు. ఓ దుబాయ్ లో దీన్నే ముఫ్లీస్ కా కుఫ్లీస్ అంటారు. అంటే బేవారసుగా తిరగడం. అదేం కాదు, మావయ్య ఒక బుక్ రాస్తున్నాడు. బుక్క బొక్క అయినా బుక్ రాసి ఏం చేస్తారా? షాప్ పెట్టుకుంటావా? అయినా ఏంటి బావా నువ్వు కూడా ఈయన ఇలా గాలి వదిలేసావు. కథలు కవిత్వాలు పుస్తకాలు అంటున్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎక్కడుంది, ఈడెక్కడున్నాడు? మావయ్య కోపం వచ్చినట్టుంది. అమ్మా నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా ఈ టైంలో? అదే ఎక్కడికంటే దిక్కులు చూస్తున్నాడరా. ఏదైనా చెప్పాలంటే క్లారిటీ ఉండాలి. నువ్వు ముందు ఆ మేకగడ్డం పీకు, చూడలేక చేస్తున్నావు. అదేంట్రా, శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా. నాకు కుదరదు, నేను అక్కడికి రాను. ఏం ప్లాంతర్ పడికి టైం ఇచ్చావేంటి? ఏంటి బావాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు కూడా రారా, అందరిని తీసుకొస్తానని చెప్పాను. సరే నాన్న. అవును, మీ బ్లేజర్ ఎక్కడ పెట్టారండి? మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. రారా, ఇదిగో, రెడీ అవుదుగా. మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా అల్లుడు. ఇక నుంచి నీకెవ్వరు కనిపించరు, ఓన్లీ చుక్కలే. అరే హాయ్ రా రే, బాగున్నారా? కార్తీక్ దగ్గరికి వెళ్ళి డీసెంట్ గా మాట్లాడు. ఆ అరుపులేంటి? సారీ నాన్న, ఫ్రెండ్స్. ఒరే నువ్వు తాత దగ్గర ఉండు, నేను బొమ్మరల్ సినిమా మళ్ళీ చూపించాలి. హాయ్ రా హాయ్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా? బాగున్నా నాన్న గారు. ఎంతసేపు మీ ఇద్దరు పెళ్లిళ్ళకి తిరగటమేనా? మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేది ఏమైనా ఉందా? వచ్చే ఆదివారం పెళ్లి చూపులకి వెళ్తున్నాం అన్నయ్య గారు. ఎక్కడా? ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓహ్ ఇక్కడే. ఎవర్రా? కాకర్ల రాంప్రసాద్ అని. ఆ? కాకర్ల రాంప్రసాద్ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ కదా? ఎగ్జాక్ట్లీ. వాడు ఇంతకు ముందే తెలుసా? ఆ మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది, కలుద్దాం అనుకుంటున్నాం. ఓ చాలా మంచి సంబంధం రా. అలాగా? ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఫ్యామిలీతో ఈ రిసెప్షన్ కి వస్తున్నారు. నీకు పరిచయం చేస్తాను. రేయ్ అయ్యగారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి రా. కూర్చోండి అమ్మా. అరే ప్రసాద్, రేపు సండే అమ్మాయికి పెళ్లి చూపులంటగా? నీకెలా తెలుసు? వాళ్ళు కూడా వచ్చారా? రా నీకు పరిచయం చేస్తాను. ఎవరు చెప్పారో గానీ చాలా మంచి సంబంధం చెప్పారా. చాలా రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ. నాకు ఎప్పటి నుంచో తెలుసురా. రే చంద్రకాంత్, వీడేరా నువ్వు చెప్పిన రాంప్రసాద్. నమస్తే. మై వైఫ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మా అమ్మాయి నందన. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. కార్తిక్ గాడికి ఇంత అందమైన అమ్మాయా? ఇది చెడగొట్టేయాలి. ఇంతకి ఏడేడి? అమ్మాయి కుందన బొమ్మలా ఉందండి. మీ అబ్బాయి రాలేదా అండి? వచ్చాడండి. రై వెళ్ళి మావయ్యని తీసుకురా తొందరగా. ఏంటమ్మా ఏం మాట్లాడలేదు, ఇబ్బంది పడకు, నాతో ఫ్రీగా ఉండు. ఓకే? షూర్ ఆంటీ. థాంక్స్. హలో ఆంటీ. హాయ్ ఆంటీ. నందు పదవే లోపలికి వెళ్ళి పదవే, పెళ్లి కూతురికి విషెస్ చెప్పొద్దాం. పర్లేదు, వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్ యూ ఆంటీ. తను సిగ్గుపడుతున్నట్టుంది. రే ఒక నిమిషం రా. హలో. ఎవరు? నేను తనకు తెలుసు, 2 minutes లో వచ్చేసింది. డోంట్ వరీ, మీరు వెళ్ళండి, తను వచ్చేసింది. ఇక్కడేం చేస్తున్నావు? మీకు సైట్ కొడుతున్నా. వాట్? అవును, మీకు సైట్ కొడుతున్నా.
లుక్ ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు సడన్ గా వెళ్ళిపోయాను కదా, దానికి యాక్చువల్ గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను చెప్పేది విను. నా వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వుడ్ బీనా? ఇదేంటి సడన్ గా? వాడెవడో నాకు చూపించు, నేను వాడికంటే చాలా బెటర్ అని ప్రూవ్ చేస్తాను. ప్లీజ్, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏ బాబాయ్, ఈడేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? ఎక్కడున్నాడో ఒకసారి చూపించు. ఏంట్రా? ఒక నిమిషం మావయ్య, నువ్వు చెప్పు. అడిగేది నిన్నే, ఏంట్రా? అది కాదు మావయ్యనే. ఆ. రేయ్, అసలు పెళ్లి చూపులే జరగలేదు, అప్పుడే ఉడ్బి లాగా. మామయ్య నువ్వు సూపర్ మామయ్య. ఇంకా పెళ్లి చూపులే అవ్వలేదు, వుడ్ బి అంటుంది. నిన్ను ఉడ్బి అందా? ఏహే నన్ను కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను. తనేమో వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారని ఏదో డ్రామా ఆడుతుంది మామయ్య. అంటే ఈడు లవ్ చేస్తున్న అమ్మాయిని బాగా సంబంధం సెట్ చేశాడా? లావలేదు. అరే అరే ఉండరా, మీ నాన్న పిలుస్తాడంట, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా. ఇదిగో అబ్బాయి కొంచెం నువ్వు ఎత్తుతాను, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. రా, వెళ్ళు. వెళ్ళు. వీళ్ళ పెళ్లి జరగకుండా ఎలాగైనా ఆపేయాలి. రా కార్తీక్ రా. రామ్ ప్రసాద్ గారు, ఆయన ఫ్యామిలీ. హలో అంకుల్. అమ్మయ్యా, పెళ్లి సంబంధం అని చెప్పలేదు. కూర్చో బాబు. హలో. హలో నందు, ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్స్ తో. ఇక్కడే హీరో వచ్చాడు. బాగున్నాడా? సూపర్ గా ఉన్నాడు. తొందరగా రా. వస్తున్నా. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఆ కార్తీక్ గారి ఆనందం నేను చూడలేను. ఏదో ఒకటి చేయాలి. ఇందాక నీతో మాట్లాడాడే ఆ నిన్ను ఫాలో అవుతున్నాడు. ఆ కార్తీక్ గారు ఫాలో అవుతున్నాడు చూడు. కార్తిక్ ఇప్పుడు మా ఫ్యామిలీని చూసాడంటే మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్. నందు మిస్ అయిపోద్దేమో. ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పర్లేదు, వెళ్ళు. ఓకే బాయ్ అంకుల్. అల్లుడు, ఇందాక నువ్వు మాట్లాడేది అమ్మాయి అటువైపు ఉంది. అవునా? ఎక్కడ మావయ్య? అటువైపే. హలో. అబ్బాయి ఫ్యామిలీ మాయ గారికి బాగా నచ్చింది. అవునా? వస్తున్నా. ఓకే. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇటే వెళ్ళింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అల్లుడు, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు ఎత్తుకుతా. త్వరగా చూడు మావయ్య. రామా కూర్చో. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మావని తీసుకురా. పో. ఫస్ట్ గానా? మావయ్య, అమ్మ రమ్మంటుందా? నాకు పనుంది. ఆడొస్తాడు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా. రేయ్, కబుర్లు తీరిగ్గా చెప్పుకోవచ్చు, భోజనాలకు లేవండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పదండి. ఓకే, పదండి. రారా. మేము తర్వాత చేస్తాం, మీరు వెళ్ళండి. పర్లేదు, రండి. మీరు రాగానే వచ్చేస్తాం, మీకు సాక్షి. రేపు సండే తప్పకుండా ఇంటికి రండి. నిన్ను చూసి డౌట్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయింది. మంచి రే ఫ్యామిలీ కదా. మావయ్యడి ఏమైంది? వస్తానన్నాడు. అల్లుడు ఆ, వెళ్ళిపోయింది అనుకుంటా. మనం కూడా పోదామా? పోదాం. అక్క పిలిచావంట? భోజనానికి. వాళ్ళని విష్ చేయాలి కదా, అందరూ కలిసి వెళ్తేనే సరే బాగుంటుంది. పదండి. పదండి, పోదాం. రా. ఆ అమ్మాయిని కార్తీక్ గారికి అలా కూడా చేసా, నా కడుపు నిండిపోయింది. ఓ చలి ఓ నువ్వే నా చలి, ఓ చలి ఓ నువ్వే నా చలి.